నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం చిత్తూరు జిల్లా కేంద్రమైన అపోలో కాలేజీ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు మెడికల్ కాలేజీల వద్ద జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ఉన్నటువంటి అపోలో మెడికల్ కాలేజీ వద్ద ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతోంది. భారత కమ్యూనిస్ట్ పార్టీగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ఈరోజు దగ్గరగా 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. కానీ ఈ జీవోల్ని రద్దు చేయకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఉన్నటువంటి వాళ్ళు చాలా విద్యార్థులు నష్టపోతారు. సీట్లు కూడా కోట్లాది రూపాయలు పలికితే పేద విద్యార్థులు ఎక్కడ చదువుతారని కూడా ఒకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ కాలేజీలకు సంబంధించిన వసతులు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు వెళ్ళిపోతాయి. ఈ కార్పొరేట్ శక్తులు కోట్లాది రూపాయలు పోతే సామాన్య వైద్యం చేసుకునే వాళ్ళు కూడా ఈ వైద్యానికి దూరమయ్యే పరిస్థితి ఉంది. పేదోళ్ళు చదువుకున్నటువంటి నేను డాక్టర్ చదువుకోవాలా, నేను డాక్టర్ కావాలా అన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి విద్యార్థులు మెడికల్ సీట్లు కావాలంటే ప్రైవేట్ పరం అయితే కోట్లాది రూపాయలు. బి ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆనాడు అధికారంలోకి రావడం కోసం నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏదైతే మెడికల్ విద్యార్థులు చదువుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే జీవో నెంబర్ 107, 108 తీసుకొని వచ్చినటువంటి జగన్ సర్కార్కి మేము మాటిస్తూ ఉన్నాం. ఏదైతే విద్యార్థులు ఈరోజు మీరు మెడికల్ విద్యను అభ్యసించకపోగా మీరు ఇబ్బందులు పడుతున్నారో ఈ జీవో నెంబర్ 107, 108 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీల వద్ద నిరసన కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనే విధానాన్ని ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టడం సమంజసం కాదు. పేద ప్రజలకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా